రక్షించే విధానం రాష్ట్రంలో 18 ఆర్టీఓ కార్యాలయాల్లో అమల్లోకి తెచ్చే యోజన. సరే, పేదల ఇంట రేషన్ పండుగ. మే నెలలోనే కొత్తగా 11.05 లక్షల మంది లబ్ధిదారులు. పాత కార్డులు అదనంగా 10,12,199 మంది పేర్ల నమోదు. మొత్తం 2.93 కోట్లకు చేరిన మొత్తం కార్డుదారుల సంఖ్య. రాష్ట్రంలో మొత్తం రేషన్ లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్లకు చేరింది. ఒక్క మే నెలలోనే 11.05 లక్షల మంది కొత్తగా లబ్ధిదారులు అయ్యారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తయిన పరిశీలన మేరకు 31,084 కుటుంబాలు రేషన్ కార్డులకు అర్హులుగా తేల్చి డైనమిక్ కీ రిజిస్టర్లో నమోదు చేశారు. ఈ కార్డుల్లోని లబ్ధిదారుల సంఖ్య 93,584. అదేవిధంగా పాత కార్డుల్లో చేర్చేందుకు 10,12,199 మంది కుటుంబ సభ్యులను అర్హులుగా తేల్చి డీకేఆర్లో నమోదు చేశారు. ఇలా మొత్తం 11.05 లక్షల మంది మే నెల నుంచి కొత్తగా రేషన్ పొందేందుకు అర్హులయ్యారు. వీరందరికీ మే నెల నుంచే రేషన్ కార్డుపై ఉచితంగా సన్నబియ్యం అందనున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఉన్నవారితో పాటు కొత్త వారికి కలిపి అవసరమైన రేషన్ అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రేషన్ బియ్యం కోటా అదనంగా 4,431 టన్నులు పెంచి సరఫరా చేస్తున్నారు. మొత్తానికి రేషన్ కార్డులు ఇగో పేదల ఇంట రేషన్ పండుగ. ఇక సన్నబియ్యం సన్నబువ్వ పండుగ అనేది ఇక మరి బోనాల పండుగ వస్తానో, బతుకమ్మ పండుగ వస్తానో, దసరా వస్తానో, సంక్రాంతి వస్తానో, దీపాలు వస్తానో, ఇక చుట్టాలో పక్కలో ఆడవిళ్ళలో పిలిపించుకొని ఇంత బగార పువ్వు వండుకొని పండుగ అయిపోయిన తెల్లారి ఇంత కౌసో నీసో వండుకుంటారు, పండుగ కూడా చేసుకుంటారు. ఇక ఇప్పుడు ప్రతిరోజు పేదల ఇంట్లో పండుగ అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొస్తారు. ఎందుకంటే మేము ఇచ్చే సన్నబియ్యం, ఆ సన్నబువ్వ రోజు పేదలకు ఆ బువ్వ తింటుంటే ఒక పండుగలాగానే అనిపిస్తున్నది. దొడ్డు బియ్యం తిని 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 పాన ముక్కులకు వచ్చి ఇసుకొచ్చి ఏంది ఇది అని ఇక మరి దాని మీద అంత జనాలు విరక్తి పడి అది ఇక బ్రోకర్ గాళ్ళకు, దళారులకు, వీళ్ళకు, వాళ్ళకు, ఇంటి పక్కలోనికి, ఇంటి ముంగటోనికి ఈ దాని మీద ఆ దొడ్డు బియ్యం మీద మొత్తం బ్లాక్ దందా నడిచింది. ఇక ఇప్పుడు దానికి తావు లేకుండా మొత్తానికి ప్రతి పేదోళ్ళ ఇంట్లో పండుగ వాతావరణం రావాలని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కంకణం కట్టుకొని మొత్తానికి సన్నబువ్వ పండుగను ఇంటింట మూత మోగిస్తున్నారు. ఇక మరి గతంలో కేసీరావు హయాంలో రేషన్ కార్డులకు దరఖాస్తులు పెట్టుకుంటే ఇక చెత్తబుట్లల్లా అవి ఇంత ఇట్లా అయిపోయి ఆఖరికి వస్తారకల్లా అవి బూజు పట్టి చెదలు పట్టిపోయినాయి. ఇక వాళ్ళ హయాంలో కడపలో ఉన్న పోరగాళ్ళు, బుడ్డ పోరగాళ్ళు ఇంత పోరగాళ్ళు పెళ్ళికి వచ్చిర్రు. ఇప్పుడు మా కెమెరామెన్ పిల్లగాడు కూడా అప్పుడు ఇంత ఉండొచ్చు 10 ఏళ్ళ కింద. ఇప్పుడు ఆ కోయిలాగా వచ్చి ఇప్పుడు కెమెరా నడిపిస్తుంది. ఇప్పుడు నన్ను తీసే కోయిలాగా అదే. ఇప్పుడు ఆ కోయిలాగా పేరు కూడా అలా లేదు, ఇప్పుడు రేషన్ కార్డులో లేదు నిన్నమన్నది దాకా. ఇక మరి అలా ఇగో ఈ మే నెలలోనే కొత్తగా 11.05 లక్షల మంది లబ్ధిదారులు. పాత కార్డుల్లో అదనంగా 10,12,199 మంది పేర్ల నమోదు. అంటే గతంలో పేర్లను కూడా నమోదు చేయలేదు కొత్త కార్డులలో, ఏలేగా కొత్త కార్డులు కూడా. ఇక ఇప్పుడు ఇక అదంతా ప్రతి ఇంట రేషన్ పండుగ, ప్రతి ఇంటింటికి రేషన్ కారటి ప్రతి గడపకు అందబోతుంది, ప్రతి గడపలో చేరబోతుంది అనేది ఇది. బొప్పాయి కాదు మామిడి. యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ శివార్లోని ఓ రైతుకు చెందిన అమేయ కృషి వికాస కేంద్రంలో మామిడికాయ 2,854 కిలోల బరువుతో కాసింది. ఓ దేవుడా, నీ దండం పెడుతురా నాయను, పేరు ఇంటేనే గుండె కాడ దడబుడుతుంది.